నమస్కారం. 9వ తరగతి విద్యార్థులకు అందరికీ కూడా శుభాకాంక్షలు. ఇది మీ జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి సంవత్సరము. ఎందుకంటే మీరు వచ్చే సంవత్సరము చదవబోయే 10వ తరగతి పరీక్షలకు ఇదొక ఫౌండేషన్ మాదిరి. ఇంటికి ఫౌండేషన్ ఎంత గట్టిగా ఉంటే ఆ ఇల్లు అంత బ్రహ్మాండంగా ఉంటుంది. అదేవిధంగా మీకు ఎంత బాగా 9వ తరగతిలో ఫౌండేషన్ బాగుంటే 10థ్ క్లాస్‌లో మీరు చదువుకు ఫలితం రావాలంటే కూడా అంత బాగా ఉంటుంది. కాబట్టి ఈ 9వ తరగతి మీద మీరు అతి శ్రద్ధ చూపించి జీవితంలో పైకి రావడానికి మీకు ఇదొక ముఖ్యమైనటువంటి కాలంగా మీరు పరిగణించుకోవాలి. ఇంకా మీరు తెలుసుకోవాల్సింది ఏమి అంటే కొన్ని చిట్కాలు పాటించాలి. మీరు ఒక టైమ్ టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి. ఏం టైమ్ టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఈరోజు మనం ఏం సబ్జెక్ట్ చదవాలా? ఈ సబ్జెక్టులో మనము ఏమేం చదవాలా? దీన్ని మీరు ఒక టైమ్ టేబుల్ సిద్ధం చేసుకోవాలా. ఎవ్రీ డే ఒక సబ్జెక్ట్. అది కూడా ఎప్పుడు చదవాలి మీరు? ఉదయము 2 గంటలు సేపు. ఏ సమయాన్ని కేటాయిస్తే బాగుంటుంది అంటే ఉదయం 4:30 నుంచి 6 గంటల వరకు, 6:30 వరకు లేదా 5 గంటల నుంచి 7 గంటల వరకు ఒక 2 గంటలు. ఎందుకు అంటే ఉదయము పూట మనము చదివినటువంటి చదివే మనము చాలా బ్యూటిఫుల్‌గా అర్థమవుతుంది. ఎందుకంటే మన మైండ్ ఆ టైంలో చాలా ఫ్రెష్‌గా ఉంటుంది. ఆ తర్వాత స్కూలుకు పోయేసి ఈవినింగ్ వచ్చి ఆటలు, పాటలు అయిపోయేసిన తర్వాత భోజనము చేసిన తర్వాత ఒక 2 గంటల సమయము మళ్ళా చదువుకు కేటాయించండి. అంటే కనీసము ఒక 4 గంటల సమయము మీరు చదువుకు కేటాయించాలి. అంతేకాకుండా బట్టి కొట్టే చదువు ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకూడదు. ఏదైనా కూడా మీరు రాసి, రాసి నేర్చుకోవాలా. 10 సార్లు చదవడం కంటే ఒక్కసారి మీరు రాసి నేర్చుకున్నారంటే మీకు 10 కాలాల పాటు జ్ఞాపకంగా ఉంటుంది. ముఖ్యంగా మ్యాథమెటిక్స్ మీకు ఎన్ని సార్లు ఒక సమ్ముని మీరు ప్రాక్టీస్ చేసినారంటే మీకు మెమరీలో అంత భద్రంగా నిలిచిపోతుందది. కాబట్టి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. కాబట్టి మీరు ప్రాక్టీస్ చేసే విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా బ్యాక్ స్టెప్ వేయొద్దండి. బాగా నీళ్లు తాగండి. మీ పేరెంట్స్‌ని గౌరవించండి. మీ టీచర్‌లను గౌరవించండి. అంతేకాకుండా నిన్న మీరు ఏం నేర్చుకున్నారో ఈరోజు మళ్ళా చదువుబోయేటప్పుడు నిన్న నేర్చుకున్న దాన్ని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. నెమరు వేసుకోండి. ఎక్కువగా మీరు చదివిన చదువును ఎట్లా మీరు మెమరైజ్ చేసుకోవాలంటే షార్ట్స్ నోట్స్ రాయండి. దాన్ని మళ్ళా ఎగ్జామ్‌లో రాసేటప్పుడు విపులంగా మనం రాసుకోవచ్చు. ఫ్లో చార్ట్స్ ప్రాక్టీస్ చేయండి. డయాగ్రామ్స్ ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడైతే మీరు ప్రాక్టీస్ చేస్తారో అప్పుడే మీకు మంచి మార్కులు తెచ్చుకునేదానికి అవకాశం ఉంది. ఇంకొక బ్రహ్మాండమైన టిప్ ఏం తెలుసునా? మీరు చదువుకున్న చదువును మీ పక్కలో ఉండే మిత్రుడు అడక్కపోయినా సరే వాడిని కూర్చోబెట్టి వానికి 1కి 2 సార్లు ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఎప్పుడైతే మీరు నేర్చుకునేది పక్కోనికి అని చెప్పినారనుకోండి, మీరు వద్దు స్వామి అంటే కూడా జీవితాంతము ఆ సబ్జెక్టు, ఆ విషయము మీ మెదడులో నిలిచిపోతుంది. మంచి మెమరీ పెంచుకోవాలంటే ఏం చేయాలంటే బాగా నిద్రపోవాలి. నిద్రపోవాలంటే దినమంతా నిద్రపోవడం కాదు. రాత్రి పూట కనీసము 7 గంటల సమయాన్ని నిద్రకు కేటాయించాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా టీవీని చూడడం కానీ, లేదంటే ఈ సెల్ ఫోన్‌ను ముందర పెట్టుకొనేసి గేమ్స్ ఆడడం కానీ, ఇవన్నీ కూడా పక్కలో పెట్టండి. ఎందుకు పక్కకు పెట్టాలి అంటే, రేపొద్దున నువ్వు ఆనందంగా ఉండాలంటే ఇప్పుడు ఇవన్నీ నువ్వు త్యాగం చేయక తప్పదు. కాబట్టి కొన్నిటిని త్యాగం చేస్తేనే కొన్ని మనకు దక్కుతాయి. విజయం అనేది ఊరికనే మనల్ని వెతుక్కొని రాదు. దాన్ని ఎత్తుక్కొని మనం పోవాలా. ఎట్లా వస్తుంది అంటే, మనం ఎంత కఠోర శ్రమ చేస్తామో, ఎంత ఇష్టపడి చదువుతామో, కష్టపడి కాకుండా ఇష్టపడి చదవాలి. ఇష్టపడి చదువుతామో, విజయలక్ష్మి మనల్ని వరిస్తుంది. కాబట్టి మీరు శ్రద్ధగా చదవండి, ఇష్టంగా చదవండి. తప్పనిసరిగా విజయలక్ష్మి మిమ్మల్ని ఎతుక్కొని మీ ఇంటి దగ్గరికొస్తుంది. అంతేకాకుండా మీలో మీరు దేవుని దగ్గర నిలుచుకొని మనస్ఫూర్తిగా ఒక శపథం చేయండి. ఈ రాబోయే 9వ తరగతి గాని, 10వ తరగతి గాని నేను పూర్తి సమయము నా చదువుకు మాత్రమే కేటాయిస్తాను. ఎట్టి పరిస్థితుల్లో కూడా టీవీలు, కంప్యూటర్లు లేదా ఈ సెల్ ఫోన్‌ల జోలికి నేను పోను. మా అమ్మానాన్నలు, మా పెద్దలు, మా టీచర్లు చెప్పినటువంటి మాటలకు నేను గౌరవం ఇస్తాను. వాళ్ళ మాటలు వింటాను. కష్టపడి చదువుతాను అని చెప్పి మీకు మీరు ఒక శపథం చేసుకోండి. తప్పనిసరిగా విజయలక్ష్మి మిమ్మల్ని వరిస్తుంది. గాడ్ బ్లెస్ యూ.